ఇది సందర్భం పెట్టండి ఏం చేయాలి Are you okay, sir? संतु ही कर आया है మధ్యకాలంలో హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. సడన్గా మన ముందే ఎంత అంటే 25 సంవత్సరాల నుంచే మొదలెట్టుకొని చాలా పెద్దవాళ్ళు కూడా అసలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో రావడం జరుగుతూ ఉంది. ఎందుకు వస్తుంది అంటే రకరకాలైనటువంటి టెన్షన్స్ కానీ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ చాలా ఇంకా రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం వచ్చినటువంటి సమయంలో షార్ట్ స్పాన్లో వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఇవ్వగలమో అదేంటంటే మనకు లైఫ్ యొక్క స్పాన్ అనేది వితిన్ 1-2 మినిట్స్లో వాళ్ళు చేసినటువంటి ఏదైతే మన కళ్ళ ముందు అందరి ముందు మనకు చేసి చూపించడం జరిగింది. హార్ట్కి సంబంధించి మళ్ళీ బ్రీతింగ్ అనేది ఇవ్వడం వల్ల హార్ట్ సిపిఆర్ అనేది చేయడం వల్ల ఎవరైనా సరే మీ కళ్ళ ముందు ఇదేమైనటువంటి చర్య తీసుకోగలిగితే వాళ్ళు మళ్ళీ బతికేటువంటి ఛాన్స్ చాలా ఉంటుంది. ఒక ప్రాణాన్ని విలువైనటువంటి ప్రాణాన్ని మనం ఇచ్చినటువంటి వారం అవుతాము. ఎందుకంటే ఇలా చేయడం అనేది మనందరికీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసింది ఏంటంటే ఒక మనిషి ఎవరైనా సడన్ గా స్పృహ తప్పి పడిపోయినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్టు మన ఇంట్లో కూడా ఇట్లాంటి సందర్భాలు జరగవచ్చు. ఎవరైనా సడన్ గా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆపరేషన్స్ ఇచ్చి ఒకసారి బ్రెత్ ఇవ్వాలి. అంటే అంబులెన్స్ ఎక్కడ వచ్చే లోపల మనం ఏమన్నా ప్రయత్నించి రక్షించుకోగలమా? అదొక దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మా దగ్గర ఆరోగ్యశ్రీలో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కలదు. అయితే స్టెంట్ వేయడానికి కానీ బెలూన్ వేయడానికి కానీ పేస్ మేకర్ పెట్టడానికి కానీ ఇప్పుడు బాలాజీ హాస్పిటల్లో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ఛాతీలో నొప్పి వచ్చినా హార్ట్ అటాక్ ఉన్నా మనం హైదరాబాద్ పోవాలంటే ఒక గంట సమయం పట్టవచ్చు. ఆ సమయంలోనే మీరు మా దగ్గరికి వస్తే మేము చికిత్స చేసి మీకు మంచి రిజల్ట్స్ అందించడానికి మా యొక్క సేవలు మీరు అందించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ చక్కని ప్రాంగణాన్ని ఉపేంద్ర సార్ వాళ్ళు మాకు అడగానే పర్మిషన్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సందేశం ఇచ్చిన డాక్టర్ శ్రేయస్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. Be active, be healthy, be happy, use heart. Heart for action. Please repeat it. Use your heart.